लक्ष्मण जान की जय बोलो हनुमान की। जय श्रीराम नमः शिवाय। మన భారతదేశంలో విశేషమైన దేవాలయాలు చాలా ఉన్నాయి. కంకర్ మే శంకర్ హై అని మనం చెప్తుంటాం. ఎందుకంటే అందులో సందేహం వలదు అని. అలాంటి విశేషమైనటువంటి ఈ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణలో రాజన్న అని ఆప్యాయంగా పిలుచుకునే రాజరాజేశ్వర స్వామి దేవాలయం. ఆ దేవుడు నిత్యం అర్చించే అద్భుతమైనటువంటి అర్చకులు ఎంత ఆనందం చేస్తారు. వాళ్ళని చూస్తే సాక్షాత్తు శివుని చూసినట్టే. అలాంటి వాళ్ళని చూసి నిజంగా, ఎందుకంటే దేవతార్చనలో ఆనందం ఉంది. ఎంతో మంది భక్తులు అక్కడి దాకా వచ్చి ఆ స్వామిని చూసి, స్వామి నాకు ఇది కావాలని మనస్ఫూర్తిగా ఏదైనా కష్టాలు ఉంటే తొలగిపోవాలని కోరుకుంటారు. చూడండి, వాళ్ళు కోరుకోవడానికి ఆ స్వామి ప్రసన్నంగా ఉంటే అనుగ్రహిస్తాడు. మరి ఆ ప్రసన్నంగా ఉండాలంటే ఎవరు చేయాలి? అర్చకులే కదా. నేను ఒక అర్చకునిగా నాకు ఆ భావన తెలుసు. ఏ భావనతో నేను గర్భగుడిలోకి వెళ్తాం. అలాంటి అర్చకులతో మేము ఇక్కడ ఉండడం చాలా సంతోషం వేస్తుంది. ఈరోజు వేములవాడ రావడానికి ప్రధాన కారణం ఒక చిన్న కరపత్ర ఆవిష్కరణ. తిరుపతిలో దుర్గాప్రసాద్ స్వామి వారి ఆధ్వర్యంలో కోటి హనుమాన్ చాలీస పారాయణం జరగబోతుంది 2024 జనవరి 21వ తేదీ ఆదివారం నాడు. అలాంటి విశేష కరపత్రాన్ని స్వామి సన్నిధిలో పెట్టి ఈ యొక్క రాజన్న భక్తులకు కూడా తెలియాలి కదా. ఎందుకంటే ఆంజనేయ స్వామి రుద్రస్వరూపుడు. మరి అలాంటి ఆంజనేయ స్వామి రుద్రస్వరూపం శివుని దగ్గర నుంచి వెళ్తే ఎంత ఆనందం మాకు. జై శ్రీరామ్. సర్వే జనాః సుఖినో భవంతు. धर्म संस्थापनार्थाय